ఇంతకు మొత్తానికి అయితే మన తెలంగాణ ఆడబిడ్డల దగ్గర ఉన్నాం. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళంతా కేసీఆర్కి సపోర్ట్ చేద్దామని వచ్చారు. అలాగే కవితక్క ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకు మద్దతు తెలిపడానికి వచ్చారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం సంగతి? ఎట్లా మంచిగున్నారా? అంతా బాగానే ఉన్నాం. కేసీఆర్ మాకు నిల్వెల్ల బంగారం వేసిండు. అలా ఓసారమ్మ సినిమాలో నిల్వెల్ల బంగారం వేసి ఆ 5 పెళ్ళాలు అలా మొగన్ పక్కలకు తోలుస్తారు చూడు, అట్లా నిల్వెల్ల బంగారం వేసిండు రేవంత్ రెడ్డి మాకు. ఇక అని పక్క కొయ్యనే తక్కున్నది, మేము అని పక్క కొయ్యనే తక్కున్నది. పెళ్ళాము మళ్ళీ తయారు చేసి దాని మొగన్ దగ్గర తోలుస్తారు రేవంత్ దగ్గర. ఇప్పుడు ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావు? ఏం జరిగింది అసలు? మా కడుపు బాధ, మా కడుపు బాధ, మా కడుపు బాధ, మా కడుపు బాధ. అది ఎందుకు అంత బాధపడుతున్నావు? అంతా బానే ఉంది అంటున్నారు. ఏమున్నది? ఉచిత బస్ ఇస్తున్నా అని చెప్తున్నారు, 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నా అని చెప్పాడు. నా ముంగడికి రమ్మన్నాడు. మొగోడు అయితే మొలదారం కట్టుకున్న మొగోడు అయితే నా ముంగడికి రమ్మాను. నేను గాజులు తడుకున్న ఆడదాన్ని ఎట్లా చేస్తున్నా రమ్మాను, నా ముంగడికి రమ్మానని. అన్ని ఏం చేసిండంట? అన్ని అబద్ధాలు ఆడతారు. కాంగ్రెస్ అంటే నమ్మకూడదు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చినాయి. దేశమంతా కొట్టుకపోయినా కూడా 10 పైసలు ఇస్తలేడు. పోయినసారి లాక్ డౌన్ లో ఎంత ఆడుకున్నాడో కేసీఆర్ మాకు తెలుసు. 2 ఏళ్ల కింద అర్ధలు వస్తే 10,000 ఇచ్చిండు. వీడేమిచ్చిండు? ఏమిచ్చిండు వీడు? 500 ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అన్నాడు. పంటకి రైతు బంధు, రైతు బీమా. బోనస్ అంట రైతు మూడమాప అయితే పుస్తలు అమ్ముకొని కట్టమంటాడు. రైతు మూడమాప చేయమని పిల్లల దగ్గరకు పోయి పుస్తలు అమ్ముకొని కట్టు, లేకుంటే ఇల్లుకి తాళం వేస్తా అంటాడు. అయితే మొగలను నమ్ముకోవాలి. నాళ్ళు పుస్తకం కట్టినాడు మొగడే కదా, పుస్తకం కట్టినాడు మొగడే కదా. అయితే మొగని నమ్ముకోవాలి. మేము మొగని నమ్ముకొని అని కట్టాలి. ఆడికి సిగ్గుశరం ఉండాలి, మాకు కాదు. ఏమన్నాడు వాడు? అమ్ముకోమనేది ఆడు, కట్టమనేది ఆడు. ఆడు ఏం పనులు చక్కగా చేస్తుండు? నేను చెప్తాను. ఆయన ఏమంటాడంటే ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తా అంటాడు. ఆడు ముగ్గు పోసి ఆడు ముగ్గు పోసి పునాదోడి పొక్కల పాస్ తోడి ఆడు పోసినాక ఆడు ఓపెనింగ్ చేసినాక మేము ఉన్నిళ్ళు ఇచ్చుకొని పండ్లు తగిలించుకుంటాం. ఇట్లా చచ్చిపోతాం. అప్పటి వరకు అన్నీ వేసిపోతాడు. చదువుకోనికి 5 లక్షలు ఇస్తానని చెప్తున్నా. 5 లక్షలు కాదు, 5 రూపాయలు ఇస్తే వాడు చచ్చిందా నన్ను నోటే పెడతా. ఇప్పుడు ఇదంతా కాదు, 500 గ్యాస్ ఇస్తున్నాడు, ఇవ్వట్లే. నాకు రాలేదు, మాకు రాలేదు. అది అనుకో లక్షల మందిలో 100 మందికి కూడా అయినాయో కాలేవు. 100 మందికి కూడా కాలేవు. లక్షల మందిలో 500 గ్యాస్, జీరో కరెంట్ కూడా లక్షల మందిలో 100 మందికి కూడా కాలేదు. బోల్డ కాడ కూడా పీసులు ఎగిరిపోతున్నాయి. ఊళ్ళల్లో గొడగొడ ఏడుస్తున్నారు. భూముల కాడ పంటలు ఎండిపోతున్నాయి, పీసులు ఎగిరిపోతున్నాయి. కరెంటు తీసుకు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉన్నది. 24 గంటలు ఆడ వేసి వచ్చి మొగోళ్ళు ఇంట్లో వండుకుని అంటే మళ్ళీ పొద్దున్న పోయే వరకు ఎక్కడ పారకం అక్కడ వాడుతుండే. ఇప్పుడు ఆడు ఏమి కరెంట్ చేస్తుండే? ఆడు పంటలు ఉన్నాయా? యాసి పంటలు ఉన్నాయా? ఇప్పుడు యాసి పంటలు ఎరువులు వేసిండా వాడు? ఎంత అలా కలకాలం ముట్టదు వీనికి. వాళ్ళు వండిస్తేనే మనం తింటాం కదా బిడ్డ. నువ్వు వయసయ్యావు, నేను వయసయ్యా. నువ్వు హైదరాబాద్లోనే బతుకుతున్నావు, నేను హైదరాబాద్లోనే బతుకుతున్నా. నేనేదో చిప్పలతో బతుకుతున్నా, నువ్వు ఏదో నీ పొట్ట తిప్పలకి జాబ్ ఉన్నది. నువ్వు ఎక్కువ వస్తుండొచ్చు, నాకు 10 రూపాయలు వస్తుండొచ్చు. అన్ననే చదువుకొని పోతున్నాం. కానీ వాళ్ళు రైతులు ఎంతే బాధపడుతున్నారు. రైతుల కలకాల ముట్టదా వీనికి? రైతులకు ఉచిత మోటార్లు కూడా ఇస్తున్నా అని చెప్పి లేదు, ఇయ్యనే లేడు. ఇంతవరకు ఇయ్యనే లేడు. నా అక్క చెల్లెలందరినీ కూడా కోటీశ్వరులు చేస్తానని చెప్పి దమ్ము లేదు, దమ్ము లేదు. రమ్మని ఈసారి రమ్మాను. సరిపని రోడ్లు ఉన్నాయి కదా, కాన్పేట రోడ్లు ఉన్నాయి కదా. దమ్మున్న మొగాడు అయితే హైదరాబాద్ వచ్చి ఇంటింటికి వచ్చి ఓటేయమని రమ్మాను. ఈ హైదరాబాద్ కల్లి వాడు సున్నమైపోతాడా, మనిషి అయిపోతాడా? ఇదే జవాబు. ఇప్పుడు మళ్ళా 3 నెలల బియ్యం అని ఇస్తుండే. ఎందుకని 3 నెలల బియ్యం బంక అవుతుంది. అన్నము సంగట్లాగా అవుతుంది. గోధుమ పిండి ఎట్లా విసుకుతే అవుతుందో అట్లా అవుతుంది అన్నం. అన్నం తిని అడవిలో కరువు పని చేసిన ఎట్లా చేస్తారు?
మరి ఒక రోజు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండే లేదంటే మంత్రులందరూ వచ్చి ఒక ఇంట్లోకి వెళ్ళి అన్నం కూడా తిన్నారు కదా. చూసినా నేను కూడా చూసా లూజులా. ఓ నేను నాది పెద్ద మీదికి రావాలని మంచిగా భోజనాలు చేసి ప్లేట్లల్లా వాళ్ళు కాపాడో కర్నోడో బిచ్చపోడో అసలు దాసరాని కానీ అధ్వానం ఇళ్ళల్లో అవుతున్నాడు వాడు. మా కేసీఆర్ తినలేడు. మా కేసీఆర్ ఆడంటే ఆడ మంచిగా పెట్టిండు. ఆ పెట్టిన మెతుకులు అయినా మంచిగా పెట్టిండు. ఇళ్ళల్లో పోయి తినలేడు అట్లా. మరి గది లేని లేక అట్లా ఇళ్ళల్లో పోయి తినలేడు. ఇంటికి సీఎం వచ్చినట్టు అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. నీకు దమ్ముంటే నన్ను మంచిగా తింటేసి వంటలు చేసి ఈ బియ్యం మంచిగా ఉన్నాయి అని వండి నువ్వు పప్పు పచ్చి పులుసు పెట్టి అందరికి పెట్టి నువ్వు తింటే అది నువ్వు మొగాడావు. నువ్వు మొగాడావు. నువ్వు రాజకీయ మేలే మొగాడావు. ఇది వేస్ట్. వేస్ట్ అది. ఆడు వేస్ట్.